నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ వైద్యుడి క్లినిక్ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడి జరిగింది. చిట్యాల మండలం జడలపేట గ్రామంలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తి నిర్వహిస్తున్న క్లినిక్ పై అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడి సమయంలో క్లినిక్లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు 45,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హత లేని వ్యక్తులు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్కారు ఛానల్ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ కిసాన్ గల్లీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల చందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆసరా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మంగళవారం 41 రోజుల హనుమాన్ మాలధారణ స్వీకరించిన స్వాములు రేణు కపూర్ హనుమాన్ ఆలయంలో గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జయ హనుమాన్ రామనామ స్మరణతో హనుమాన్ దీక్షా స్వాములు తమ భక్తిని చాటుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసా, భజనలు, సంకీర్తనలు, ప్రత్యేక పూజలు, హారతితో ఆలయ మండపం జై హనుమాన్ నామస్మరణంతో మారుమ్రోగింది. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్, స్థానిక మాజీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి బి భవానీ శంకర్తో పాటు అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో హైదరాబాద్ నగరానికి మొత్తం 4 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు.
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా, ఉద్యమకారిణిగా చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది. జ్యోతిరావు పూలే గారితో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మరి పూలే గారు ఆమె విద్య నేర్పడమే కాకుండా బాలికల విద్యాలయం పెట్టించి ఆ రోజు అక్కడున్న వర్గాల మీద పోరాటం చేస్తూ కులతత్వం కానీ, అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ, మహిళా విద్య పట్ల మరి అడ్డం పడే వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి మరి భార్యాభర్తలు ఇద్దరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పాఠశాలకు వెళ్తా ఉంటే కూడా వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా, భౌతిక దాడులు, రకరకాల దాడులు జరిగినా పట్టుకొని 20 పాఠశాలలో, 70 పాఠశాలలో, 100 పాఠశాలలో చేసి విద్యాభివృద్ధికి, మహిళల విద్య పట్ల, సమాజ అభ్యున్నతి కోసం మరి జీవితాన్ని త్యాగం చేసిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే గారు. జ్ఞాపకార్థం తపాలా పిల్లల మీటింగ్ కాకుండా పూణేలో విశ్వవిద్యాలయం పేరు కూడా ఆమె పేరు పెట్టారు. అట్లాగే భారతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కూడా ఆమె పుట్టినరోజు నాడు దేశమంతా ఉపాధ్యాయులు జరుపుకుంటా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజ సేవే బాధ్యతగా పెట్టుకుని ఆమె రచయిత్రి, మొట్టమొదటి మహిళా గురువు. అట్లాగే బాల్య వివాహాలు చేసి విధులతో పడే బాధలు కానీ, వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని ఆదుకోవటం కానీ, అట్లాగే ప్లేగు వ్యాధి వచ్చి పూనాలో, మహారాష్ట్రలో ఆ ప్రాంతాల్లో ప్రజలే అడవుల్లో పారిపోయే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళకు అండగా ఉండి సేవ చేసి ఆ వ్యాధి బారిని కూడా పట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కుటుంబం మరి పిల్లలు లేకపోయినా దత్తత తీసుకొని పిల్లవాడిని పెంచడం, అట్లాగే మహిళల విద్య పట్ల, సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అట్లాగే సావిత్రిబాయి పూలే గారు. వీళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్వతంత్రం రాకముందే 100 సంవత్సరాల క్రితం వీళ్ళని మహాత్మాగా పిలువబడే కుటుంబం వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా వాళ్ళ అడుగుజాడులో నడవాలని ఆ మహిళామూర్తి అందరూ కూడా ధన్యవాదాలు. జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆర్టీఐ యాక్టివిస్ట్ దొమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతుందని, పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని, ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని, అనంతరం తప్పుడు సమాచారం అందిస్తున్నారని వాపోయారు. మధ్యన 26/2/2026 రోజున రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు హాజరై నేను మరియు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ గారు సమర్పించిన వినతి పత్రం ఇది. ఇటు విషయంపై నేటికి 15 రోజులు గడిచినా కూడా ఎలాంటి సమాచారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుర్రు, సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపెడుతుర్రు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయంపై వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించి వెంటనే సమాచార దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు స్పందించి 15 రోజుల లోపల యాక్షన్తో పాటు సమాచారాన్ని దరఖాస్తుదారుడినైనా నాకు ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ లేఖ పంపినాడు. గమ్మతే ఉంటుంది. ఓకే. 7/7 రోజు మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి ఇచ్చి 7/7/2025
7/7/2025 మున్సిపల్ కమిషనర్. ఇది కరీంనగర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏసీపీ గారైన సిహెచ్ శ్రీధర్ గారు నేను దరఖాస్తు చేసిన 6 నెలలకు అతి కొద్ది అసంపూర్తికరమైన తప్పుడు సమాచారాన్ని నాకు పోస్టు ద్వారా పంపించడం జరిగింది. ఇటీ విషయంపై నేను చీఫ్ కమిషనర్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ హైదరాబాద్ జి చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పీల్ చేయనైనది. ఇటీ అప్పీల్ విషయమై తేదీ 26/2/2026 తేదీన హైదరాబాదులోని రాష్ట్ర సమాచార కమిషన్ ముందు హాజరై నేను మరియు సిహెచ్ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు హాజరవ్వడం జరిగింది. ఇటీ విషయంపై ఆ రోజు నుండి ఈ రోజు వరకు 15 రోజులు గడిచినా కూడా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ గారు మరియు టౌన్ ప్లానింగ్ టీపీఓ సంధ్య గారు కానీ ఎలాంటి నాకు పూర్తి సరైన సంతృప్తికరమైన సమాచారాన్ని పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపెట్టి బేఖాతరు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అక్రమ క్రికెట్ స్టేడియంల యాజమానుల నుండి మరియు అక్రమ హోటళ్లు నిర్మిస్తున్న యాజమానుల నుండి కొన్ని లక్షలాది రూపాయలు అక్రమార్గంలో దండుకుంటూ అధికార దుర్వినియోగానికి, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖలో అధికారుల వైఖరిలో నిర్లక్ష్యత కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదని, గతంలో జిల్లా ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ పర్మిట్ రూముల నిర్వహణ విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన విషయంలో మద్యం వ్యాపారులు నిర్వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి తమ దృష్టికి రాలేదని, ఎటువంటి ఫిర్యాదులు లేవని చెప్పడంలో వారి నిర్లక్ష్య ధోరణి ప్రజలు గుర్తించాలని, అధికారులు చేస్తున్న నిర్లక్ష్యపు పనులు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ప్రభుత్వ అధికారులందరూ ప్రభుత్వం వైపు ఉన్నారా లేక ప్రతిపక్షం వైపు ఉన్నారా అనే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇటీ విషయంపై ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయ విచారణ జరిపించి ఎవరైతే ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారో వారిపై ఉక్కుపాదం మోపాలని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే పర్మిట్ రూమ్ల నిర్వహణ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా ఎన్ఎస్టీవీ మీడియా మిత్రులకు ఉద్యమవందనాలు తెలుపుకుంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, దాదాపు మేము చాలా సమస్యల మీద అధికారుల దృష్టిలోకి తీసుకుపోతా ఉన్నాం. కానీ ఏ ఒక్క అధికారి ఐఏఎస్ కాంచెలు పెడితే ఐపీఎస్ కాంచెలు పెట్టిన కింది స్థాయి అధికారులు, చివరికి ఎక్సైజ్ అధికారులు కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే, కాకపోతే అధికారులు మాత్రం మరి అలా బీఆర్ఎస్ అధికారులుగానే వివరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క తప్పిదం మీద చర్యలు తీసుకుంటలేరు, మరి ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిల్చుంటలేరు. మరి వాటి మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరీంనగర్ లోపల ఇవాళ పర్మిట్ రూమ్లకు సంబంధించి విచ్చలవిడిగా ఇలా మైనర్ పిల్లలతోని పర్మిట్ రూమ్లల్లా పని చేయించుకుంటూ విచ్చలవిడిగా మద్యాన్ని మత్తులో ముంచే ప్రయత్నం లోపల ఇవాళ చాలా పర్మిట్ హౌజులు అని చెప్పి జిల్లా వ్యాప్తంగా దాదాపు జిల్లా పక్కకు పెట్టిన కరీంనగర్ లోపల ఒక 25-30 దాకా పర్మిట్ రూములు ఉన్నాయి. మరి ఆ పర్మిట్ రూములు కూడా ఏ ఒక్కటి కూడా నియమ నిబంధనలు వాటిని అసలే ఆచరిస్తారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ పక్కకు పెట్టి వాళ్ళు అది ఒక రెస్టారెంట్ లాగా నడిపించుకుంటూ దాంతో సొమ్ము చేసుకుంటా ఇలా యువతను మధ్యమత్రం నింపి అసలు ఎటు కాకుండా వాటి ఏ వ్యవస్థకు పనిచేయకుండా వాటిని తయారు చేసే ప్రయత్నం లోపల ఇవాళ కరీంనగర్ మద్యం వ్యవస్థ జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని దర్బీజీ చిన్నింగ్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతుంది, అయినా ఇప్పటికీ ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేర్చలేదు. ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లో ఇచ్చిన హామీ బంగారం, తులం బంగారం లేదు. వృద్ధులకు, వితంతువులకు పెంచుతామన్న 2000 నుండి 4000 పెన్షన్లు లేవు. విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నమస్కారం.
సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మీ అందరికీ ప్రెస్ మీట్ ద్వారా కలిసే అవకాశం వచ్చింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 27 నెలలు కావస్తుంది. అధికారంలో రాకముందు 120 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి మీ ద్వారా ప్రజలకు తెలియడం జరిగింది. ఈ ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోన్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం ఆయన వానపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వానపల్లి గ్రామదేవత శ్రీ 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 పళ్ళాలమ్మ అమ్మవారి ఆలయంలో CGF నిధులు 18.67 లక్షల రూపాయలు, గ్రామస్తుల విరాళాలు 9.33 లక్షల రూపాయలు కలిపి మొత్తం 28 లక్షలతో నిర్మించనున్న దేవాలయ ప్రాకార గోడకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. CGF నిధులు 85 లక్షల రూపాయలతో ఆలయంలో నిర్మించిన ప్రాకార మండపాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు స్థానిక బైన్సా జెన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె యొక్క చిత్రపటానికి పూజ చేసి నివాళులర్పించి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళ నిలువెత్తు నిదర్శనం సావిత్రిబాయి పూలే అని, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పూలే అని, ప్రతి మహిళ ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేసుకునే అవసరం ఎంతగానో ఉంది అని, మహిళల కోసం అనేక ఆటుపాట్లు ఎదుర్కొని ఒక సంఘ సంస్కర్తగా ఎదిగిన వ్యక్తి పూలే అని, ప్రతి మహిళ అబ్బాయిలతో పాటు పోటీ పడి ఎదుగుతోందని అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వాళ్ళకు నివాళి అర్పించడం, అదేవిధంగా మహిళల కొరకు ఎంతో కష్టపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. హైదరాబాద్లో లక్ష లంచం తీసుకుంటూ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐలు బాబు నాయక్,
ప్రమోద్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 41 నోటీసులు ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, అనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన రొంటాల సుహాసిని మంత్రి చేతుల మీదుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ నగరంలోని 14, 15వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి ప్రాంతంలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఆకాష్ రెడ్డి మండలు కొడతారా? బాగా పట్టించుకోలేదు. శివార్ ప్రాంతం మీరు కూడా శివార్ ప్రాంతం లక్షణాలు కాబట్టి మా ఊరిని కంపల్సరీ బాగా కంటు సీను కొబ్బరికాయలు ఫస్ట్ పుట్టప్పుడు డిస్టర్బ్ వస్తాయి మధ్య తలకాయ పడుతుంది.
ఫస్ట్ ప్లానింగ్ అన్న 5 నమస్కారం.